హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 2 గులాబ్ జామ్ ప్యాకెట్స్ అనేవి తీసుకోవాలి. ఆ పిండిలో వాటర్ అనేవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే బాల్స్ సరిగ్గా రావండి. చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని 15 నిమిషాల పాటు సైడ్కి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని పాకం రెడీ చేసుకోవాలండి. 2 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను. 1 కప్పు షుగర్ అనేది వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోండి, అడుగంటకుండా ఉంటుంది. దానిలో ఒక 4 ఇలాచీ అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఈలోపు కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి. అలా కొంచెం కొంచెంగా తీసుకుని బాల్స్ అనేవి తయారు చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో పెట్టుకుని ప్రెస్ చేసుకుంటూ తిప్పితే రౌండ్ అనేది బాగా వస్తుంది, పగలకుండా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా చేయండి. పాకం కరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా మిగతా పిండిని కూడా అలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. పాకం అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాకం పట్టించండి. వీడియోలో చూపించిన విధంగా మరిగిన తర్వాత కట్టేసి సైడ్కి పెట్టుకోండి. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకుని స్టవ్ మీద మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఆ బాల్స్ అనేవి అందులో వేసుకోండి. అలా మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వేసుకున్న వెంటనే అయితే తిప్పొద్దు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు గరిటెతో తిప్పండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి వెంటనే పాకంలో అయితే వేసేసుకోవాలండి. అలా మొత్తం అన్నీ వేపుకొని అలా పాకంలో అయితే వేసుకోండి. మిగతావి కూడా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోండి. అలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కదపకుండా మూత పెట్టి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుని చూసారండి గులాబ్ జామ్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.